ఎస్ఎల్ఓసి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఆ దృశ్య లేటెస్ట్ విజువల్స్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి కాల్పుల నేపథ్యంలో ముఖ్యంగా సీజ్ ఫైర్ ఉల్లంఘించి పూంచ్, ఊరి సెక్టార్, కుప్వారా, అక్నూర్ అలాగే బారాముల్లా ఈ సెక్టార్లో పాకిస్తాన్ దాడులకు తెగబోతుంది. బిగ్ ఆర్టిలరీ వెపన్ దాడి చేస్తుంది. ఒక్కసారి మనం ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు, సురక్షిత ప్రాంతాల్లో బంకర్లకు వెళ్ళి తలదాచుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి అక్కడ ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారు. మన బంకర్లో తలదాచుకున్న ప్రజలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు, ఒకసారి చూద్దాం. उस वजह से हम जो बैंकर का सहारा जो है ये रात को लेते हैं, तो क्योंकि दुश्मन का कोई पता नहीं है कि अगर रात को वो फायरिंग कर देता है या कोई बड़ी शेलिंग करता है तो इससे बैंकर का होना बहुत ज़रूरी है. इसलिए हम बजाय हम अपने कमरे के बंकर का सहारा जो लेते हैं, और इसमें अभी आप देख रहे हैं कि जो भी हमारे आसपास के जो मोहल्ले के लोग हैं वो इधर इस बंकर में बैठे हैं. बंकर के अंदर हम मुश्किल से रात गुजारनी पड़ती है, क्योंकि हम अकेले तो है नहीं, गांव वाले भी है, मोहल्ले वाले भी है, इकट्ठे बैठ के रात गुजारते हैं. डर तो लगता है मेरे को, बल्कि डर लगता भी है, डर लगता भी नहीं है. दुश्मन का कोई पता नहीं किस टाइम उन्होंने हमारे पर वार कर देना है, कोई पता नहीं उसका. वो फिर भी हम बोलते हैं भाई फौज है हमारे साथ, हम उसका साथ दे रहे हो, हमारा साथ देंगे. अगर पाकिस्तान करेगा तो पाकिस्तान को मुंह तोड़ जवाब देंगे हम आगे से. देखो बॉर्डर రైట్, ఒక్కసారి మనతో మళ్ళీ వివి రావుతో చేద్దాం. రావు గారు, ముఖ్యంగా భారత్ కనుక ఇప్పుడు అన్ని వైపులా ఒత్తిడి తెస్తుంది. ప్రధానంగా ఇటు అటాక్స్ మనం తిరిగి కౌంటర్ అటాక్స్ కూడా స్టార్ట్ చేసిన ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన వైపు నుంచి కూడా అన్ని రకాలుగా అప్రమత్త సూచిస్తూనే త్రివిధ దళాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ రాత్రి కనుక భారత్ కనుక ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాలనుకుంటే పాకిస్తాన్ వైపు ఎలాంటి సంకేతాలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. నిజంగా భారత్ ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఆయన నివాసం నుంచి సమీక్షిస్తున్నారు. ఎలాంటి సూచనలు ఇచ్చే అవకాశం ఉంది? భారత్ ఎంత అగ్రెసివ్గా ఇప్పుడు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది? నా అభిప్రాయం ప్రకారం ఇంకా రిస్ట్రెయింట్ అవలంబిస్తుందని. ఇండియాకి యాక్చువల్గా ఈ యుద్ధం జరపాలని లేదు. అలాగే ఒకవేళ యుద్ధం జరిగితే జమ్మూ కాశ్మీర్కి లిమిటేషన్ పెట్టాలనుకుంది. కానీ పాకిస్తాన్ తీసుకెళ్ళి పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ప్రాబబ్లీ గుజరాత్ కూడా, ఎందుకంటే భుజ్ గుజరాత్లోనే ఉంది, గుజరాత్ కూడా ఇన్వాల్వ్ చేశాడు. దీనివల్ల ఏంటంటే తీవ్ర పరిశ్రమలు ఉంటాయి. వాళ్ళ కేపబిలిటీ చాలా తక్కువ, కేవలం చైనా సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర కొన్ని మిసైల్స్, హెలికాప్టర్స్, ఫైటర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ ఇవన్నీ సప్లై చేస్తుంది. కానీ ఎంతవరకు చైనా కూడా సపోర్ట్ చేస్తుంది? ఏదైనా వేలు పట్టుకోగలం కానీ మొత్తం బాడీని నెత్తి మీద పెట్టుకోలేరు కదా వాళ్ళు కూడా. అది ఎస్పెషల్లీ ఏంటంటే చైనాకి వీళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్, షరియా అటువంటిది అంటే చాలా చిరాకు, వాళ్ళకి అసలు నచ్చదు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా నెత్తి మీద పెట్టుకోరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. తర్వాత ఏంటంటే యాంటీ ఇండియా స్టాన్స్ ఉంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మూడోది ఏంటంటే వాళ్ళ చైనీస్ ఎక్విప్మెంట్ కొత్తగా ఏదైతే తయారైపోతుందో దాని టెస్టింగ్కి ఇప్పుడు పాకిస్తాన్ని వాడుకుంటున్నారు. పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. దానివల్ల ఈ కష్టాలు ఏమున్నాయి, సుఖాలు ఏమున్నాయని క్లారిటీ వస్తుంది. ఎక్కడ మోడిఫై చేయాలి, ఎక్కడ ఇన్నోవేషన్ చేయాలి, ఎటువంటి పరిస్థితి తీసుకురావాలనేది చైనాకి క్లియర్ కట్ రీసెర్చ్ డేటా అంతా దొరుకుతుందండి. ఆ విధంగా చైనా సపోర్ట్ చేస్తుంది తప్పితే కానీ ఇంకే విధంగా చేయదు. ఇంకా నెక్స్ట్ చేయగలిగేది కేవలం టర్కీ. వాళ్ళు డ్రోన్స్ ఇవ్వగలరు. వాళ్ళ దగ్గర చాలా మంచి హై క్వాలిటీ డ్రోన్స్ ఉన్నాయి, అవి సప్లై చేయగలరు. సప్లై చేసింది కూడా అనుకుంటాను. ఇంకా అంతకంటే ఇంకేం దొరకదండి వాళ్ళకి. చెప్పండి. ఇక్కడ వివరావు గారు, ముఖ్యంగా ఇప్పుడు అంటే పాకిస్తాన్కు ఇప్పుడు అంతర్జాతీయంగా ఎలాంటి మద్దతు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే భారత్ నుంచి పాకిస్తాన్ దుస్సాహసాన్ని చాలామంది చేయొద్దంటూ చెప్తున్న పరిస్థితి. భారత్ వైపు నుంచి ఏదైతే ఇంతవరకు జరిగిందో దాన్ని కామ్గా ఇంకా దాన్ని భరించి ఇక్కడికే వదిలేయాలంటూ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఖచ్చితమైనటువంటి నిర్దేశిత లక్ష్యాలను పెట్టుకొని ఇవాళ 15 సిటీస్ని ఇండియాలో టార్గెట్ చేసింది. అండ్ ఏకంగా జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసి దుస్సాహసాన్ని దిగింది. మొత్తం మీద ఉత్తర పశ్చిమ భారత్ పైన దాడులకు తెగబడే పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్కు ఎలాంటి
సహకారం అందే అవకాశం ఉంది అంతర్జాతీయంగా. రేపు ఎలాంటి సిచ్యువేషన్ ఇంకా వాళ్ళకు సపోర్ట్ విషయంలో కానీ వాళ్ళని వ్యతిరేకించే విషయంలో కానీ ఏ రకమైనటువంటి సందర్భాలు వాళ్ళు చవి చూడాల్సి వస్తుంది. కేవలం 6 దేశాలు ఉన్నాయండి. చైనా మెయిన్, టర్కీ సెకండ్, అజర్బైజాన్ ఇన్సిగ్నిఫికెంట్ థర్డ్ కంట్రీ, మాల్దీవ్స్ టోటలీ ఇన్సిగ్నిఫికెంట్, దాన్ని లెక్క కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మలేషియా కొంతవరకు ఏమన్నా చేయగలదు, కానీ వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపనరీ కానీ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఉన్న స్టోర్స్లోంచి ఏమన్నా రిజర్వ్ తీసుకొని ఇవ్వాలంటే ఇవ్వాలి, కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇంకా మిగిలిందంటారా బంగ్లాదేశ్, వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేదు. కానీ ఏంటంటే ఫండమెంటలిజం మాత్రం పుష్కలంగా ఉంది. మన దేశంలో చాలా వరకు ఏదైనా సరే ఈ సిటీస్ చెప్పారు కదా మీరు, ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే, ఐటీ క్యాపిటల్స్ బెంగళూరు అండ్ హైదరాబాద్, చెన్నై, ఇస్రో, ఇటువంటి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఎస్పెషల్లీ రావు గారు మీరు ఆగే లైన్ లో ఉండండి. భారత్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా అటు దౌత్యపరమైన యుద్ధం చేస్తున్నాయి, మరోవైపు ఇరు దేశాల కాల్పులు అయితే కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తత ప్రకటించింది. ఇప్పటికే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ప్రధానితో మీటింగ్ ముగిసినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఓవైపు హై అలర్ట్ కొనసాగుతుంటే మరోవైపు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు ప్రధాని మోదీకి, ప్రధాని మోదీ ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా ఈ రాత్రి భారత్ కనుక ఎలాంటి ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, మీ అబ్జర్వేషన్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండే ఛాన్స్ ఉంది? రైల్వే ఇప్పుడు మీరు ఒక సెంటెన్స్ అన్ని తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదండి. రైల్వేస్ కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేసిందన్నారు. ఇది ఎందుకు క్యాన్సిల్ చేసిందంటే ఆర్మీని మొత్తం బోర్డర్ ఏరియాలకి వేరియస్ ప్లేసెస్ కి చేర్చాలి. దీన్నే మొబిలైజేషన్ అంటారు. ఈ మొబిలైజేషన్ ఇన్వాల్వ్ అయిందంటే ఇప్పుడు బహుశా రేపు పొద్దున్నే ఇప్పుడు రాత్రే ఆర్టీఓ తోటి కలిసి ప్రతి స్టేట్లోనూ ఎక్కడెక్కడైతే ఆర్మీ ఉందో వాళ్ళ బోర్డర్ ఏరియాస్ రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ, గుజరాత్ కానీ చేర్చేందుకు అన్ని విధాలుగా చాలా కష్టాలు పడతారు. ఆ ట్రక్స్ అన్ని ఖాళీ చేయించేసి రోడ్డు మీద దొరికినవన్నీ ఇప్పుడు వాటిని మిలిటరీకి తరలిస్తారు. దీన్నే మొబిలైజేషన్ అంటారు. ఈ మొబిలైజేషన్ అయిందంటే ఇంకా ఫుల్ వార్ ఇప్పుడు మొదలైనట్టే మనం లెక్క పెట్టుకోవాలండి. అంటే రాష్ట్రపతి సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ అంటారు, ప్రైమ్ మినిస్టర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ కేవలం రాష్ట్రపతికి అడ్వైజ్ ఇస్తారు. ప్రెసిడెంట్ బ్లూ బుక్ ఇన్వోక్ చేసి అంటే ఇది డిఫెన్స్ ఎమర్జెన్సీ, సెక్యూరిటీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినట్టు మనం లెక్క పెట్టుకోవాలండి. అది రైట్. వివిరావు గారు ఒక అప్డేట్ అంతోంది. పాకిస్తాన్ కూడా స్వయంగా స్వదేశంలో దాడులు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా క్వెట్టా వైపు నుంచి బలూచిస్తాన్ దాడులను తీవ్రం చేసింది. పాకిస్తాన్ క్వెట్టా ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్గా చేసుకొని బలూచిస్తాన్ వరుస దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈ స్వదేశంలో అటాక్స్ను ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి రావు గారు ముఖ్యంగా క్వెట్టా వైపు నుంచి ముఖ్యంగా క్వెట్టా వైపు నుంచి వస్తున్నటువంటి దాడులు పాకిస్తాన్ ఏ రకంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు పూర్తిగా చతికిలబడుతుందా, ఏ రకమైన ఇటు భారత్ని ఎదుర్కోలేక స్వదేశంలో దాడులను ఎదుర్కోలేక ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? క్వెట్టాలో మిగిలి ఉన్న ఆర్మీ 2 డివిజన్లు ఉండేవి, ప్లస్ కోర్ హెడ్ క్వార్టర్స్ ఉండేది. ఆ కోర్ హెడ్ క్వార్టర్స్ ప్లస్ ఆ 2 డివిజన్స్ మిగతా ఏమన్నా యూనిట్స్ ఉండుంటే మొత్తం అవన్నీ భారత సరిహద్దులు కదిలినాయి. ఆ భారత సరిహద్దులు కదలటంతో అక్కడ కేవలం రేంజర్స్, అటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ అంటే బేసిక్లీ ఆర్మ్డ్ పోలీస్ ఇటువంటి వాళ్ళే మిగిలి ఉంటారు. సో వాళ్ళని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా ఏరి పారేస్తుందండి. దాదాపు వాళ్ళు కూడా ఇండిపెండెన్స్కి క్లెయిమ్ చేస్తారు. చెప్పండి. రైట్. ఎస్ రావు గారు, ఫైన్. ఇప్పుడు ఇరుపక్షాల నుంచి కాల్పులు మొదలయ్యాయి. ఇక పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైంది అనుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అనవసరంగా భారత్ జోలికి వచ్చి తప్పు చేసిందా? ముందర 1947